నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత రఘురామ్ కృష్ణరాజు ఎక్కడున్నా సరే అక్కడ రచ్చ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు 2019 నుంచి 2023 దాకా వైసీపీలో నరసంపేట ఎంపీగా ఉన్న ఆయన జగన్ ను వైసీపీని ఇంత ఇరకాటంలో పెట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతిరోజు రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు పెట్టడం జగన్ ను వైసీపీని తిట్టకుండా తిట్టడం అప్పట్లో పెద్ద దుమ్మారమే రేపింది జగన్ ను వైసీపీ నేతలను ప్రతిపక్షాల కంటే ఎక్కువగా రాజుగారే తిట్టేశారు కాబట్టి జగన్ ను తిట్టిన వారంతా తనవారే అనుకున్నారేమో గాని చంద్రబాబు కూటమిలో రఘురామ్ ని ఆహ్వానించారు మొదట్లో రఘురామ్ నరసంపేట ఎంపీ టికెట్ ఆశించారు కానీ అది బీజేపీ ఎగరేసుకుపోయింది దాంతో చంద్రబాబు వద్ద నానా రకాల ఆర్జీలు పెట్టుకోవడంతో రఘురామ్ ను బయటకు పంపించలేక సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరి ఉండి టికెట్ ను ఇచ్చారు చంద్రబాబు టీడీపీ టికెట్ మీద కూటమి హవాతో గెలిచారు రఘురామ్ ఇక తన ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో ఉంటుందని తనకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు ఇక స్పీకర్ పదవి వస్తుంది జగన్ ను ఆడుకుంటానని కలలుగన్నారు కానీ అయ్యన్న పాత్రులు ఎగరేసుకుపోయారు ఇక పదవులపై ఆశలు వదులుకున్న రఘురామ్ ఉండి నియోజకవర్గంలో సొంత ఇమేజ్ ను బిల్డప్ చేసుకునే పనిలో పడ్డారు ప్రభుత్వం నుంచి నిధులను ఆశించకుండా సొంతంగా నిధుల సేకరణలో పడ్డారు అసలే రాజుల వంశం కాబట్టి వ్యాపారవేత్తలు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో సత్సంబంధాలు ఉండటం వల్ల వారి నుంచి హుండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు సేకరిస్తున్నారంట అంటే తనకు ప్రభుత్వ నిధులపై ఆశ లేదని చెప్పదలుచుకున్నారా లేదంటే టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదని హింట్ ఇస్తున్నారా అనే వాదన మొదలైంది రఘురామ్ చేసేది మంచికే అయినా ఇది కూటమి ఎమ్మెల్యేలపై ప్రభావం చూపిస్తోంది రఘురామ్ లాగా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయట్లేదని చర్చ మొదలైంది దాంతో కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారంట అలా ఎవరికి వారు నిధులు సేకరిస్తే ప్రభుత్వం ఎందుకు అనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తాయని చంద్రబాబుకు చెబుతున్నారట దాంతో ఈ నిధుల సేకరణ ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారిందట వద్దని చెప్పలేని పరిస్థితి కంటిన్యూ చేయమని అనలేని దుస్థితి దానికి తోడు మొన్న పింఛన్ల పంపిణీ సమయంలో రాజుగారు చేసిన కామెంట్లు మరింత మంటలు పుట్టించాయి పింఛన్ల పంపిణీలో వాడే కరపత్రాలపై ఎన్టీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదని నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రఘురామ్ వచ్చే నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోతో పాటు ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని చెప్పడం కూడా ఇరకటంలో పాడేసింది ఎన్టీఆర్ ఫోటో పెడితే ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు కానీ ఇలా తన పార్టీలో ఉండే ఎమ్మెల్యేనే తను ప్రశ్నించడం చంద్రబాబుకు సుతమారం నచ్చట్లేదంట ఈ రఘురామ్ ఎక్కడున్నా ఇంతే అధినేతల మాటలు పట్టించుకోడా అంటూ చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట రఘురామ్ ఇలా దూకుడు వ్యవహరిస్తే మాత్రం అది కూటమి ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట మరి రఘురామ్ కట్టడి చేస్తారా లేదా అనేది చూడాలి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842